చిరకాల మిత్రులు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు, మిత్రులు ఆచార్యుడు నాగేశ్వర్ గారు, మిత్రులందరికీ నమస్కారం. నాగేశ్వర్ మీద ఉన్నటువంటి కేసులు ఉపసంహరణ జరగాలని, ఈ వివాదం ఇంతటితో ముగిసిపోవాలని ఇప్పుడే ఒక తీర్మానం ప్రతిపాదించిండ్రు. దాన్ని మనం అందరం అంగీకరించినాం. నేను నా డిసెంట్ రాతాము అని అనుకున్నాను. ఎందుకులే బాగానే ఉంది కదా అని మళ్ళీ ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ కావాలి కదా. ఎందుకంటే నా చిరకాల కోరిక, సందర్భం ఏమిటంటే శ్రీనివాస్ గారి ఒక పుస్తకం, ఆయన రాసిన ఎన్నో పుస్తకాలలో ఒక పుస్తకం నన్ను ఆవిష్కరించమంటే ఆవిష్కరణకు పోయినా పర్వాలేదు, కూర్చుంటేప్పుడు కూర్చుంటే అక్కడికి మిత్రులు ఆచార్యుడు నాగేశ్వర్ గారు కూడా వచ్చిండ్రు. ఆయన యూట్యూబ్లో ప్రతి విషయం మీద వ్యాఖ్యానించడము, విశ్లేషించడం జరుగుతుంది. ఏమైంది నాగేశ్వర్ గారు, మీరు ఎన్ని విశ్లేషణలు చేసినా ఇంకా బయటనే ఉన్నారు, మరి జైలుకు పోతలేరు ఏమిటి అని అడిగాను. అంటే ఏమో సార్, నాకు కూడా అర్థమవుతలేదు అది అన్నాడు ఆయన. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, ఆయన జైలుకు పోవాలనేది నా చిరకాల వాంఛ. ఎప్పుడైనా తీరుతుందేమో అని అనుకున్నాను, కానీ అది తీరేట్టు కనబడటం లేదు. ఎందుకంటే సమాజం మొత్తం, తెలంగాణ సమాజం మొత్తం ఒక తాటి మీద ఒక తిరుగుబాటు లాంటిది, ఒక ఉద్యమంలాగా. ఆయన ఎవరిని అడగలేదు నా గురించి మాట్లాడండి, తిరుగుబాటు చేయండి అని. అయితే అదొక కోరిక అట్లే మిగిలిపోయింది. నాగేశ్వర్ గారు చేసినటువంటి విశ్లేషణ సరైందా కాదా, ఆయనకు ఉన్నటువంటి సమాచారంలో ఏమన్నా లోపం ఉందా? ప్రముఖ పాత్రికేయులు ఉన్నారు ఇక్కడ, శ్రీనివాస్ గారు, వీరన్న గారు, ఆ మాటకు వస్తే నాగేశ్వర్ గారు కూడా. రాయిటర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, పీటీఐ నుంచి మొదలు పెట్టుకొని, యుఎన్ఐ నుంచి మొదలు పెట్టుకొని, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్, లీమో, ప్రపంచంలో ఉండే ప్రతి పత్రికలో, ప్రఖ్యాతమైనటువంటి కీర్తి గడించినటువంటి పత్రికల్లో అభిజ్ఞ వర్గాలు, సోర్సెస్ రివీల్, అది పత్రికలకు, పత్రికా రచయితలకు, సంపాదకులకు ఉండేటువంటి విశేషమైనటువంటి హక్కు. అది రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి హక్కు. ఎవరు కూడా నీకెవడొచ్చి చెప్పిండయా ఈ విషయం అని అడగడానికి వీల్లేదు. నాకున్న సమాచారం ఇది, ఆ సమాచారం మీద నేను విశ్లేషణ చేస్తున్నా. పోనీ ఆ విశ్లేషణలో ఏదన్నా జుగుప్సాకరమైనటువంటి మాటలు ఉన్నాయా, ఎవరినైనా కించపరిచేటువంటి మాటలు ఉన్నాయా? ఒక రాజకీయపరమైనటువంటి విశ్లేషణ. దానికి ఏమిటంటే, ఇద్దరు మహానాయకులు కూర్చొని, నేను మహానాయకుని అంటే అనుకోవాలంటే నేను ఆయనను మహానాయకుడు అనాలి, అంటే ఆయన పక్కకు ఉంటే మేము ఇద్దరం మహానాయకులు అవుతాం అన్నమాట. విషయం ఈయనకి ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్తారంటే, పత్రికలకు గోడలకు చెవులు ఉంటాయి. ఎవడో చెప్తాడు, అక్కడ ఉన్నోడే చెప్తాడు, వాళ్ళ సెక్రటరీ చెప్తాడు, వాళ్ళ పిఏ చెప్తాడు, వాళ్ళ పిఎస్ఓ చెప్తాడు, ఆయన ఒక సైన్యాన్ని నడుపుతాడు, అందులో ఉండే ఒక సైనికుడే చెప్తాడు ఇట్లా జరిగింది సార్ అని చెప్పి. దాన్ని పట్టుకొని అంటే చెప్పకూడని, మాట్లాడకూడని, పలకడానికి కూడా ఇష్టం లేనటువంటి మాటలు ఒక దాడి రూపంలో ప్రయోగించి క్రిమినల్ కేసు. ఏమిటి నేరం, ఏమిటి దాంట్లో? వాట్ ఈస్ ద క్రైమ్ హీ హెస్ కమిటెడ్? హీ హెస్ మియర్లీ ఎక్సర్సైజ్డ్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ guaranteed under Article 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛ.
ఎక్కడో సుప్రీంకోర్టు దగ్గర అంటది అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేకపోతే మిగతా ప్రాథమిక హక్కులు లేనట్టే. ఇట్ ఈస్ అ ప్రీ కండిషన్ ఫార్ ఎనీ లిబర్టీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. అంత దూరం. తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ వల్ల ఏమిటి జరిగేది ఏమిటంటే రకరకాల కారణాలు విశ్లేషించింది. అంటే ప్రపంచంలో ఉండేటువంటి మేధావులు అనుకోండి, రాజ్యాంగ నిపుణులు అనుకోండి, దాని మీద వాళ్ళు విశ్లేషిస్తూ ఏమిటి వాట్ ఈస్ ద రేషనల్ ఆఫ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్, ఏమిటి దీంట్లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థం ఏమిటి అంటే అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్యం మనుగడ చెందాలంటే చర్చలు, విశ్లేషణ, సభలు, పత్రికలు, సంపాదకీయాలు, వ్యాఖ్యానాలు ఇవి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. రెండవది చాలా విచిత్రమైన విషయం, ఇట్ ప్రమోట్స్ సోషల్ టాలరెన్స్. అదేమో ఇక్కడ వెరితలు వేస్తుంది, ఇంటాలరెన్స్కు దారితీసి. మాట్లాడడం ఎందుకు, విశ్లేషించడం ఎందుకు, దీని వెనకాల ఉన్న అర్థం ఏమిటి అని చెప్పడం సామాన్యునికి చెప్పేసేసే ప్రయత్నం వల్ల ఏమిటంటే సోషల్ రెలవెన్స్. ఎవడు వింటున్నాడో, ఎవడు ఆ వాక్యను నమ్ముతున్నాడో వాడికి ఒక ఫీలింగ్ ఏమిటంటే, వాడికి ఒక అభిప్రాయం ఏమిటంటే నేను కూడా ఈ సమాజంలో ఒక అంతర్భాగం. ఇప్పుడు కాదు, ఫ్రెంచ్ రెవల్యూషన్ జ్ఞాపకం ఉంటుంది మీకు అందరికీ, జ్ఞాపకం ఉన్నటువంటి విషయమే. ఓల్తరే అని ఒక ఫిలాసఫర్ ఒక మాట అంటాడు, ఐ మే నాట్ అగ్రీ విత్ వాట్ యు సే బట్ ఐ విల్ డిఫెండ్ టు ది డెత్ యువర్ రైట్ టు సే ఇట్. నీవనే ఒక్క మాటతోటి కూడా నాకు సారూప్యత లేదు, నేను ఒప్పుకోను నువ్వు చెప్పే మాటలు. కానీ నీవు అలా మాట్లాడడానికి నీకు ఉండేటువంటి హక్కు కొరకు నా జీవితాంతం పోరాడతాను. అది దీని వెనకాల ఉన్నటువంటి అర్థం. ఫండమెంటల్ రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వెనకాల ఉండేటువంటి తాత్విక పునాది. సరే, ఇంత మాత్రానికే ఇంత గందరగోళమా? నాగేశ్వరుని కేంద్ర బిందువుగా చేసి ఇంత దాడి జరగాలనా? రెండవది ఏమిటి ఈ విశ్లేషణ ఉద్దేశం? నేను స్థూలంగా చెప్తున్నా, ఎవరన్నా మాట్లాడడం అంటే నాకు కూర్చొని రాసుకునేది అలవాటు ఉంది. ఏదో రాస్తూ ద సెర్చ్ ఫర్ ట్రూత్, సత్యాన్వేషణ. ఆయన సత్యాన్వేషణ సరిగ్గా జరిగిందా, తప్పుదారి పట్టిందా, పొరపాట్లు దొర్లినాయా? దొర్లి ఉండొచ్చు. ఆయనకు ఉన్నటువంటి సమాచారం సరిగ్గా లేకపోవచ్చు, ఆయన విశ్లేషణల లోపం ఉండొచ్చు. ఆయన తగ్గముందే అన్నాడు, నేను మాట్లాడుతూనే ఉంటాను, రాస్తూనే ఉంటాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఈజ్ క్వెస్ట్ ఫర్ ట్రూత్. సత్యాన్వేషణలో నేను మునిగి తేలుతున్నా, నేను దీని నుంచి పక్కకు జరగను. మీరు ఏమైనా చేసుకోండి అంటే మళ్ళీ అక్కడికే వస్తున్నాం. ఏమైనా చేస్తే బాగుండేది వాళ్ళని, కానీ ఏం కాదు, అది జరిగే పని కాదు. అది నాగేశ్వర్ గారు సంతోషపడుతున్నారా మరి బాధపడుతున్నారా నాకు తెలియదు, కానీ సోషల్ టాలరెన్స్ అండ్ సెల్ఫ్ రిస్ట్రెయింట్ అనేది మీరు ఆలోచించి విశ్లేషణ చేసేప్పుడు అదే నేర్పుతుంది మీకు స్వీయ నియంత్రణ. సత్యాన్వేషణ ఒక పట్టు, స్వీయ నియంత్రణ ఇంకొక పక్క. వీటి అన్నిటితో కూడుకున్నటువంటి సమగ్రమైన హక్కు
చాలామంది మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటారు. రాజ్యాంగం ఇవ్వలేదండి. రాజ్యాంగమే ఆ హక్కు ఇస్తే స్వాతంత్ర పోరాటమే లేదు. కరాచీ రెజల్యూషన్ లేదు, లాహోర్ రెజల్యూషన్ లేదు, కల్కటా రెజల్యూషన్ లేదు. ఆ హక్కు స్వాతంత్ర సమరంలో అంతర్భాగం. అది దాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం అప్పుడు చేసిండ్రు. రాజ్యాంగం హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా జరుగుతుంది. అది విషాదం. ఇంతకుముందు మిత్రులు పాట పాడుతున్నాడు, ఏమైందయ్యా అంబేద్కర్ ఏం చెప్పిండు ఏంది. దీన్ని ఇంత ఆషామాషిగా తీసుకొని ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం ఇది నాగేశ్వర్ మీద జరిగిన దాడి గనుక, నాగేశ్వర్ ఒక విజ్ఞుడు, తెలంగాణ ప్రముఖుడు, విశ్లేషకుడు, మేధావి, మనందరికి కావలసిన వాడని కాదు. ఇక్కడ ఉన్నోళ్ళ బాధ్యత ఏమిటంటే ఎవరి మీద ఈ దాడి జరిగినా మనం అందరం ప్రతిస్పందించాల్సిందే. దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సివిల్ సొసైటీ, నాట్ ఓన్లీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ బట్ సివిల్ సొసైటీ. తర్వాత ఇంకొక వాల్యూ దీంట్లో ఏముంది? ద చెకింగ్ వాల్యూ. ఇది నిజమేనా? నాగేశ్వర్ ఇట్లా అంటున్నాడు అంటే మీ రీసెర్చ్ మీరు మొదలు పెడతారు. యూ విల్ కీప్ ఆన్ చెకింగ్ వాట్ వెదర్ హీ సేయింగ్ ట్రూ ఆర్ నాట్. అన్నిటికీ ముఖ్యమైంది, ఇట్ ప్రమోట్స్ టాలరెంట్ సొసైటీ. ఓపిక, సహనంతో కూడుకున్నటువంటి ఒక సమాజ నిర్మాణానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియ విశ్లేషణ, రాజకీయ వ్యాఖ్యానం, సంపాదకీయం. సరే, అది ఏం వెరితలలు వేస్తున్నది, వాళ్ళు ఏం చేస్తున్నారు, అది వేరే సబ్జెక్ట్. అది ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. అది గోధి మీడియానా, సోషల్ మీడియానా? గోధి మీడియా అంటే ఏమిటి, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎవరెవరి కొరకు ఏమేం చేస్తున్నారు, ఎవరిని ఎక్కిస్తున్నారు, ఎవరిని దించుతున్నారు, ఏం ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వేరే విషయం. మళ్ళీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. దాని వెనకాల ఇంత భాగవతం ఉంది. అండ్ ఇట్ ప్రమోట్స్ ఫ్రీ స్పీచ్, ప్రమోట్స్ క్యారెక్టర్. వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంతో ప్రోత్సాహం. It builds the character of the person, not only the person who is narrating it, but the person who is following it. నేను శ్రీనివాస్ గారు ఎప్పుడు కలిసినట్టు, ఏమండి ఏం రాయటం లేదు ఈ మధ్యన, ఏదో నాకు లోటు కనబడుతుంది అంటే, ఏదో కళానికి కొంత విరామం ఇచ్చింది సార్ అన్నాడు. కళానికి విరామం ఏంటో ఇది? సరే, ఏదో రకరకాల కారణాలు ఉంటాయి, విరామం ఇస్తే ఇచ్చిండేమవుతాయి. And it promotes dissent. There can't be any democracy without dissent. సాంబశివరావు గారితో నాకు ఎన్నో విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడాలి, నేను మాట్లాడేది నేను మాట్లాడాలి. ఇది నాకు అర్థమైనటువంటి భావ ప్రకటన, స్వేచ్ఛ, స్వాతంత్రం. ఇట్ ప్రమోట్స్ టు అచీవ్ ఏ స్టేబుల్ కమ్యూనిటీ. ఈ హక్కును అందరం రాజ్యాంగం హామీ ఇచ్చిన మేరకు నిబంధనలకు లోబడి ఉపయోగించుకుంటే ఒక సమర్థవంతమైనటువంటి, ఒక సుస్థిరమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇక ఇది ఇంతటితో ముగిద్దాం, లేకుంటే ఏదో పెద్ద థీసిస్ అయిపోతుంది. ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఇంకా ఒక్క 5 నిమిషాల తర్వాత ఇక చాలు సార్ అంటే కష్టం. అది ఎందుకు? జాగీర్ల దగ్గరికి వస్తే, జాగీర్దారు సార్ పారాసైట్స్ అన్నాడు నెహ్రూ.
జాగీర్ అబాలిషన్ను, ఎస్టేట్స్ అబాలిషన్ను భూ సంస్కరణ రూపంలో ప్రథమ అమెండ్మెంట్, ఫస్ట్ అమెండ్మెంట్లో తీసుకొచ్చినప్పుడు దీస్ ఆర్ ఆల్ పారాసైట్స్ అన్నాడు. అందుకొరకు ఇది ఆయన జాగీరో, మన జాగీరో, మీ జాగీరో, నా జాగీరో, ఎవడు జాగీరో కాదు. ఇది ప్రజలది, సమాజాన్ని ఒక లేనిపోని అర్థం లేని ఒక వివాదం సృష్టించడం తప్ప, మా గంగా బులాయా అంటాడు ఆయన. ఆయన ఉండేది అహ్మదాబాదులో. ఎవరో ఒక ఆయన పోయిండు, గెలిచిండు. అందులో ఒక కురువృద్ధుడు సాబర్మతి ఆశ్రమం బులాయా ముజే అని ఆయన ఢిల్లీ నుంచి గాంధీనగర్ పోతాడు. ఎవరు వద్దన్నారండి? గెలిచిండు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక. అక్కడ రెండు విషయాలు నేను చెప్పాలి. ఆ తెలుగు జాతి అనేది ఒకటి ఉన్నది, నాకు నమ్మకం లేదు, నేను నమ్మను. అది తెలుగు భాష ఉంది, తెలుగు జాతి లేదు. ఉన్నది ఒకే జాతి, ఉన్నది ఒకే పౌరసత్వం, దట్ ఈస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్. ఇది లేనిపోని ఓ రూపకల్పన చేసి ఏమైనా మాట్లాడితే ఏమన్నదంతా తెలుగు జాతి కదా. ఏంది నీ కొంప నువ్వు, నా కొంప నేను దోసుకుంటా, మనం తెలుగు జాతి అంటే ఏంటి అది? తెలుగు జాతి, తమిళ జాతి, మహారాష్ట్రన్ జాతి, కన్నడ జాతి, ఇదంతా జాతులు కావు. సంస్కృతి వారసత్వం ఉండొచ్చు, సాహిత్య వారసత్వం ఉండొచ్చు, సాంప్రదాయాలు ఉండొచ్చు. వాటి ప్రతీక ఎవరు? చనిపోయిన వాళ్ళ పేర్లు మాత్రమే తీస్తాను, బతికున్న వాళ్ళ పేర్లు తెలియదు, ఎందుకంటే ప్రమాదం అది. మాట్లాడేటప్పుడు ఏం కాదు, మాట్లాడినాక ఏమైతే నాగేశ్వరుని చూసినా నేర్చుకోవాలి కదా. కొల్లా వెంకయ్య గారు జ్ఞాపకం ఉన్నారా? కమ్యూనిస్టులకు బాగా జ్ఞాపకం ఉండాలి. రామారావు గారు 3 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానం అనేది అది ఫస్ట్ సెంటెన్స్ ఆయన స్పీచ్లో. ఈయనకు ఉండి ఉండి ఒళ్ళు మండే ఉత్తరం రాశాడు. ఇప్పటి నుంచి మీరు మాట్లాడేటప్పుడు ఒక కొల్లా వెంకయ్య గారిది తప్ప అని మాట్లాడండి, ఎందుకంటే నా ఆత్మాభిమానాన్ని నేను కాపాడుకుంటాను. ఆయనకు ఒళ్ళు మండిపోయింది. ఇంక ఇది దిస్ ఈజ్ బికమింగ్ ఇంటాలరబుల్. ఈ తెలుగు జాతి ఆత్మగోది ఇది ఏం గొడవ ఇది? ఆయన ముచ్చటకు 3 చోట్ల నుంచి పోటీ చేసిండు. అనంతపురం నుంచి ఆయన హోమ్ కాన్స్టిట్యున్సీ, అప్పుడు గుడివాడన ఏదో కాన్స్టిట్యున్సీ, తెలంగాణలో ఉండేటువంటి కల్వకుర్తి. తెలంగాణ ఉద్యమం లేదు అప్పుడు, తెలంగాణ వాదం ఉంది. అక్కడ ఒక యువకుడు చిత్తరంజన్ దాస్, పేరులో మాత్రం ఉంది ఫ్రీడమ్ ఫైటర్ పేరు, అంత తప్ప ఏమీ లేదు వాడికి. తొడుకునేటందుకు ఆంగిలాగా తప్ప ఏమీ లేదు. వాడి చేతిలో ఓడిపోయాడు. ఎట్లా విశ్లేషిస్తాను దీన్ని? రామారావు గారిని ఇక్కడ రావద్దని ఎవరు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇంకా పూర్తిగా ప్రత్యక్షంగా ప్రవేశం చేయలేదు. ఆయన నెంబర్ 2 ఉపేంద్ర గారు. నేను అప్పుడు హిమాయత్ నగర్లో ఉండేవాడిని. ఆయన హిమాయత్ నగర్ నుంచి పోటీ చేస్తే ఒక గౌడు, ఆయన పేరు జ్ఞాపకం వస్తలేదు, ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? ఎన్టీ రామారావు గారు ఎందుకు ఓడిపోయాడు? మహానుభావ, మీరు కూడా రండి, పోటీ చేయండి, ఆ రుచి ఏమిటో చూడండి, మీ స్థాయి ఏమిటో మీరు ప్రపంచానికి చాటి చెప్పండి. మిమ్మల్ని ఎవ్వరు వద్దన్నారు. రెండవ విషయం మాట్లాడతాను. ప్రాంతీయవాదము ఉగ్రవాదానికన్నా ప్రమాదమైంది. Formation of Fazal Ali Commission, which made certain recommendations for reorganization of Indian states on the basis of language. There is what is called linguistic states.
భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి అనేది అది ప్రాంతీయవాదమా? దేశ సమగ్రతకు, ఫెడరల్ వ్యవస్థను కాపాడడానికి, ప్రజల్లో సంఘీభావం పెంపొందించడానికి, ఎందుకొరకంటే ప్రియాంబుల్లోనే ఉంటుంది, ఫస్ట్ ఆర్టికల్ నంబర్ 1లోనే ఉంటుంది, ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఆ యూనియన్ను బలోపేతం చేయడానికే ఏంటి అసలు ప్రాంతీయవాదం అంటే? మీకు ఏమర్థమైంది? ప్రాంతీయవాదానికి అస్తిత్వవాదానికి ఉండేటువంటి భేదం తెలియదా? ఇఫ్ దెర్ ఈస్ టు బి ఓన్లీ వన్ స్టేట్, ఐఎమ్ ఓన్లీ కోటింగ్ అంబేద్కర్, సమరైజింగ్ అంబేద్కర్. హిందీ రాష్ట్రాలు ఇన్నెందుకున్నాయి? నిన్నగాక మొన్న ఉత్తరాఖండ్ ఎందుకు విడిపోయింది ఉత్తరప్రదేశ్ నుంచి? ఉత్తరప్రదేశ్ను విభజించి ఒక దిక్కు మధ్యప్రదేశ్, ఒక దిక్కు రాజస్థాన్ ఎందుకైంది? పంజాబ్ను విభజించి ఒక దిక్కు హిమాచల్ ప్రదేశ్, ఒక దిక్కు పంజాబ్ ఎందుకైపోయింది? ఒక దిక్కు ఇంకో దిక్కు హర్యానా ఎందుకైపోయింది? అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళకు 2 రాష్ట్రాలు లేవా? 2 రాష్ట్రాలు అయినా సరే మాదొక జాతి అంటే దానికి నా దగ్గర అయితే సమాధానం లేదు. సమాధానం ఉన్నోళ్ళు ఎవరైనా చెప్తే విని సంతోషిస్తాను. ఉగ్రవాదం అంటే ఏమిటి? ఎందుకంటే పాకిస్తాన్ ప్రస్తావన వచ్చింది, పాలెస్టీనా ప్రస్తావన వచ్చింది. పాలెస్టీనా తోటి మామూలుగా పోల్చండి, మేము ఒప్పుకుంటాం. పాలెస్టీనా మీద జరిగినటువంటి దాడి జెనోసైడ్, ఇక్కడ మారణ హోమం జరిగింది అని అనను కానీ దాడి, ప్రత్యక్ష పరోక్షమైన దాడి ఎందుకు వచ్చింది? ఉగ్రవాదం ఎందుకు వచ్చింది? పాలెస్తీనా ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ ఎందుకు వచ్చింది? అసలు ఉగ్రవాదం అంటే ఏమిటి? 3 రూములకు పర్మిషన్ తీసుకొని, అంటే 6గురుకు వసతి కల్పించడానికి ఏర్పాటు చేసిన భవనంలో 23 రూములు కట్టి లోపలికి పోవడానికి బయటికి రావడానికి ఒకే తోవ, దాంట్లోకి ఫైర్ ఇంజన్ పోవడానికి వీల్లేదు. కింద భోంచేతామని పోతే 25 మంది ఖాళీ బూడిదై భస్మమైపోయింది. దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు, దాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు, దానివల్ల లాభపడ్డవాళ్ళు, ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, నా దృష్టిలో వాళ్ళు ఉగ్రవాదులు. ఉగ్రవాదులు అంటే గడ్డము, సంకకు, తుపాకీ అవన్నీ అక్కర్లేదు. సిస్టమేటిక్ పర్పెచువేషన్ ఆఫ్ మీనింగ్లెస్ violence upon the society. That is what terrorism is. 17 ఏండ్లు నిండని వేదాంత, దీప్తి వాడి పేరు వేదాంత్, వాడు కాగితాలు తీసుకొచ్చి నేషనల్ టెలివిజన్ నెట్వర్క్లో చూపిస్తున్నాడు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్లో జరిగినటువంటి ఘోరాలు ఏమిటి, నేరాలు ఏమిటి, ఎవరు దీనికి బాధ్యులు. అంటే ఒక ప్రముఖ పార్టీ విశ్లేషకుడు, వాళ్ళని ఏమంటారు కదా హిందీలో, ఏమంటారు, శ్రీనివాస్ గారు చాలా మంచి పేరు అది, ఈ అఫీషియల్ స్పోక్స్మన్ ఏమంటారు వాళ్ళు హిందీలో? అధికార ప్రతినిధి కాదండి, ప్రవక్త. ప్రవక్త అంటే మన ఏడుపుకేమో మనం ఇక్కడి నుంచి వాళ్ళకి ప్రవక్త అంటే మనకు వాడు మొహమ్మద్ జ్ఞాపకం వస్తుంది. ఆ ప్రవక్త ఏమంటాడంటే వీడు పాకిస్తానీ. మరి ఎవడు ఇప్పుడు ఉగ్రవాది? ఆ పిల్లోడా? ఆ పిల్లోని పాకిస్తానీ ఏజెంట్ అన్నవాడా? ఎవడు ఉగ్రవాది? ఈ ప్రశ్నలు లేవనెత్తాలి, ఈ ప్రశ్న మీద చర్చ జరగాలి. ఇది విడిచిపెట్టి ఆ నాగేశ్వరుని పట్టుకొని ఇదేం గందరగోళం ఇది? ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకున్నందుకు ఇంత దుర్మార్గమా? ఉగ్రవాదులు ఏమిటి?
నేను 2011లో 12లో ఎప్పుడో వచ్చిన సుప్రీంకోర్టు, అప్పటికి తీవ్రంగా ఉద్యమం జరుగుతున్నది. ఉద్యమంలో పాల్గొన్నా. ఆ సందర్భంగా పరాప్స్ ఎన్నో మీటింగ్లలో శ్రీనివాస్ గారు కూడా ఉంటారు. 848 చెరువులు, కుంటలు, తటాకాలనండి, కుంటల కన్నా చిన్న ఏమన్నా ఉంటే సరస్సులనండి హైదరాబాదులో ఉండేటివి. మీరు ఆ బ్లూ బుక్ చూస్తే మీకు తెలుస్తుంది వివరాలన్నీ, నిజాం దగ్గర నుంచి వచ్చినటువంటి. ఇవాళ వాటిని చెరపట్టిన వాళ్ళు ఎవరు సార్? ఒకసారి లెక్క తీతామా? ఎవరి అస్తిత్వం మీద మీరు దాడి చేసిండ్రు? ప్రణాళిక ప్రకారం ఎవరు చేసిండ్రు ఈ దాడి? మరి వాళ్ళు వచ్చి ఎవరికి చెప్తున్నారు మీరు ఈ నీతులు? మేము మాట్లాడొద్దు, మేము మాట్లాడితే మేము ఉగ్రవాదులం. మీలో పరివర్తన వచ్చి ఉండొచ్చు. మీరు మొదలు గాంధేయవాదులు, ఆ తర్వాత మార్క్సిస్టులు, ఆ తర్వాత లోహియైట్స్, ఆ తర్వాత చెగువెరా టీషర్ట్స్, ఆ తర్వాత కాషాయం వేసుకొని సనాతన ధర్మం. మాకేం అభ్యంతరం? ప్రతి మనిషి రూపాంతరం చెందుతుంటాడు, అభిప్రాయాలు మారుతుంటాయి, మార్చుకోవాలి. అది వాడికి ఉండేటువంటి స్వేచ్ఛ. ఎవరు మేము మాట్లాడలేదే, మరి ఇచ్చి మా మీద ఎందుకు? అంటే ఆ కొన్ని గంటల సంతోషం అన్న ఇవాళ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నటువంటి దినం అని కూడా ఉండకుండా ఎందుకండి ఇది? అది నాగేశ్వరతోటి మొదలయ్యి ఇన్ని సర్కిల్స్ తిరిగి ఇక్కడ వచ్చి ఆగింది. ఇది మంచిది కాదు, ఆపేయాలి అనేది మంచిదే. మనం ఎవరిని మార్చలేము. మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం. చర్చల తర్వాత ఈయన చెప్పిందంటే కొంచెం అర్థం ఉంది, మారితే బాగుంటుంది అనుకుంటే మారేటోళ్ళు మారుతారు. ఆ ఫస్ట్ అమెండ్మెంట్ ప్రవేశపెట్టినప్పుడు నెహ్రూ ఒక మాట అంటాడు, మీరు అందరు వినాలి జాగ్రత్తగా ఇది. ఎందుకంటే ఆయనను కూడా ప్రతిరోజు మనం వాడి బొందల నుంచి లేబట్టి 4 దాన్ని మళ్ళీ పెట్టి మళ్ళీ బాధ పెడతాం. ఎవరినో నేను అడిగినే ఉండేవాడిని, అరే వాడిని ఒకసారి ఏదన్నా రాదుండ్రా ఎన్నిదంటారు ఎందుకు ప్రతిరోజు? ఎందుకంటే మాకెట్లా సార్ అన్నట్టు, మా దుకాణం ఎట్లా నడవాలి? ఒకసారి దాన్ని వాడిని లోపల పెట్టి బొందేసేస్తే ఎట్లా? నేను రోజు లేపుతాము, రోజు దంతాము, మళ్ళీ బొందలు పెడతాము. We cannot make a fool a wise man. వాడు మూర్ఖుడు. మనం బాగేయడం మన తరం కాదు. నెహ్రూ అంటున్నాడు ఇది. Individuals are clever or not clever. Individuals are tall or short, thin or fat, and nobody tries to have similar rotundity either in the mind or body, but we do wish to give the same opportunities to everyone. ఇంతకుముందు మీరు అన్నారు కదా అదే మాట. అండ్ గ్రో టు ద ఫుల్ స్టేచర్ యాజ్ ఫార్ యాజ్ దట్ స్టేచర్ అలోస్ ఇట్. And anything comes in the way of achieving this, we should remove all that. ఇది essence of constitution. ఏది చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ ఉంటారు, ఏది మాట్లాడుతుంది దానికి బ్రహ్మరథం బట్టి ఓ ప్రచారం చేసినందుకు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మాట్లాడిన మాటలు కిందికి, ఏవో ప్రేలాపనలు అది పైకి.
ఇది ఇవాళ వీళ్ళ సంగతి. అది పోయినండి సార్, ఆయన మిత్రుడు, నేను వేరే ఉండంటే వాడు అంటాడు నన్ను. ఇది 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 జరుగుతున్న తతంగం. ఎట్లయితే నాగేశ్వర్ గారు మనకు ఒక అవకాశం ఇచ్చారు కలిసి మాట్లాడుకోవడానికి, మన ఆలోచనలు పంచుకోవడానికి. అంతవరకు నాగేశ్వర్ గారికి మనం ధన్యవాదాలు తెలపాల్సిందే. అయితే ఆయన అనుకుంటుండొచ్చు, ఈయన ఏదో ఇక నా గురించి మర్చిపోయినట్టున్నాడు, ఇంకా కూడా నేను జైలుకు పోతే బాగానే ఉండు అనుకుంటలేడు అంటున్నాడు, మనసు మార్చుకున్నాడు. అంటే అట్లా ఏం లేదు సార్, ఇప్పటికి కూడా మీరు పోతేనే బాగుండు అనిపిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన మాట ఒకటే మాటలో ముగిస్తా. ఓల్తరే చెప్పిన నేను మీకు ఏమన్నాడు అని. జస్టిస్ హోమ్స్ అని అమెరికాలో ఒక సుప్రసిద్ధ న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఏదో 30-40 ఏళ్ళు తగలబడ్డాడు వాడు. అక్కడ ఒక మాట అంటాడు, ద ప్రాక్టీస్ ఆఫ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ కల్టివేట్స్ ద వర్చ్యూస్ ఆఫ్ టాలరెన్స్ అండ్ సెల్ఫ్ రిస్ట్రెయింట్. Justice Holmes noted that free expression does not mean free thought for those who agree with us. మనకు నచ్చింది కనుక బాగా మాట్లాడిండ్రా నాగేశ్వరు, మనకు నచ్చినా నచ్చకున్నా నాగేశ్వరుకు ఆ మాట మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది. బట్ ఫ్రీడమ్ ఫర్ ద థాట్ వి హేట్. అది స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ. బాగా చెవులకు ఇంపుగా ఉంది అని మనం ఎంత శ్రద్ధగా వింటున్నామో, అది మనల్ని ద్వేషించే వాళ్ళు, మనం ద్వేషించే వాళ్ళకు కూడా అదే హక్కు ఉంటుంది. వీడు మాట్లాడేది అసలు వినకూడదు అని నాగేశ్వర్ చెప్పిండా, నేను మాట్లాడిన విశ్లేషణ వినండి అని. మీకు ఇష్టం లేదు వినకండి, మీ స్వేచ్ఛ. కానీ భూత పురాణాలు ఏంటి? సభ్య సమాజం తలదించుకునేటట్టు స్త్రీల గురించి, పిల్లల గురించి, కుటుంబం గురించి ఏంటిది? ఎందుకంటే సమాజం ప్రతిస్పందిస్తలేదు, సమాజం మాట్లాడతలేదు. నాగేశ్వర్ మీద జరిగింది మనకెందుకండి అంటే, అది రేపు మీకు జరుగుతుంది, తర్వాత ఆమెకు జరుగుతుంది, తర్వాత ఈయనకు జరుగుతుంది, తర్వాత ఆయనకు జరుగుతుంది, ఆ తర్వాత నా దగ్గరికి వస్తే నేను ఇంకా మళ్ళీ చూసి ఎవడు లేడు నా వెనకాల మాట, నేను ఒక్కడనే ఉన్నా. అటువంటి సమాజం కాదు ఇవాళ మనం నిర్మాణం చేసేది. ఇంకా ఇవన్నీ అనవసరం. నేను ఆయనను వ్యక్తిగా గౌరవిస్తా, అవన్నీ మాట్లాడడం నాకు రాదు, నాకు చేత కాదు. ఎవడో అంటాడు ఒక ఆయన, నేను ఆయన గొప్ప నటుడు ఉంటే ఉండొచ్చు, నాకేంది? ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏ విషయం మీద మాట్లాడుతున్నాడు, దాంట్లో అర్థం ఏమన్నా ఉందా, అర్థవంతమైన చర్చ ఏమైనా జరగగలుగుతుందా, అంతవరకే మనకు సంబంధం. ఏమన్నా కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయా దీంట్లో? ఉన్నవాళ్ళకు వాళ్ళ మధ్యన ఏముందో అది కూడా తెలియదు. మనకి ఎందుకు వచ్చిన కూడా అదంతా. థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ.